హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్. డైట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, బ్యాలెన్స్ మీల్ తినాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీని చేసుకొని తినొచ్చండి. అలాంటి ఇంత బెనిఫిట్స్ ఉన్న రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఇది నాకు 3 మెంబర్స్కి అలా వస్తుంది. నేను వైట్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ని వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్, టైం లేకపోతే ఒక 15 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. తర్వాత మీల్ మేకర్ కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు గీ వేసుకోవాలి. గీ కరిగిన తర్వాత షాజీరా, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజి పువ్వు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని ఫ్రై అయ్యి ఒక మంచి అరోమా వచ్చిన తర్వాత కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్లో పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట, అందుకే కొంచెం ఎల్లో కలర్లో ఉంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు టమాటోని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది ఒకసారి మగ్గిన తర్వాత బీన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. మనం ఇందులో మనకి ఇష్టం వచ్చినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినంత క్వాంటిటీలో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. తర్వాత పొటాటోస్ కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు అంటే ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ కాసేపు మగ్గిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి యాడ్ చేసుకోవాలి. మరొకసారి మొత్తం వెజిటేబుల్స్ అన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. అదే గిన్నెలో చేసుకున్నట్టయితే ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బ్రౌన్ రైస్ తో చేసుకుంటే కుక్కర్లోకైనా గిన్నెలోకైనా ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ కి లిడ్ పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే సూపర్ టేస్టీ అయిన వెజిటేబుల్ మీల్ మేకర్ పులావ్ రెడీ. నేను చూపించిన క్వాంటిటీయే కాకుండా మీరు తినే స్పైసెస్ బట్టి మీరు మసాలాలు కానీ, కారం కానీ పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.